హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ఆలూ చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హైజెనిక్గా ఆలూ చిప్స్ చేసుకున్నామంటే పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇవ్వచ్చండి. ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. వీటిని పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఆలూ చిప్స్ తెల్లగా రావాలంటే ఏం చేయాలో టిప్స్తో సహా చూపిస్తున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా ఆలూ చిప్స్ కోసం పెద్ద సైజు ఆలుగడ్డలను పొడవుగా ఉన్న వాటిని తీసుకోండి. మనం ఎంత పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకుంటామో చిప్స్ కూడా అంత పెద్దగా వస్తాయి. ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఒక్కొక్క ఆలుగడ్డ పైన తోలును పీల్చేసి వాటర్ ఉన్న బౌల్లో వేసుకోండి. ఇదే విధంగా అన్ని ఆలుగడ్డలను పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉన్న ఆలుగడ్డలను మరోసారి శుభ్రంగా కడిగి మంచినీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆలూ చిప్స్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు బేసిన్లో వాటర్ తీసుకుని స్లైసర్ని బేసిన్లో పెట్టి ఒక్కొక్క ఆలుగడ్డను తీసుకుని ఇలా చిప్స్లా కట్ చేసుకోండి. మీరు ఎంత ఫాస్ట్గా చాప్ చేస్తే అంత పలచగా వస్తాయని గుర్తుంచుకోండి. స్లోగా చేసామంటే కొంచెం మందంగా వస్తాయండి. లేదంటే మీరు సపరేట్గా చాప్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ముక్క పటిక తీసుకోండి. దీనిని ఆలం అని అంటారండి. దీనిని 1 నిమిషం వాటర్లో తిప్పుతూ కరగబెట్టండి. తర్వాత ఆలుగడ్డలన్నీ చిప్స్ లాగా కట్ చేసి అదే వాటర్లో వేయండి. కట్ చేసిన చిప్స్ అన్నీ వాటర్లో మునిగి ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేయడం వల్ల కలర్ మారకుండా తెల్లగా ఉంటాయండి. ఇలా మొత్తం ఆలుగడ్డలని చిప్స్లా చేసిన తర్వాత ఈ చిప్స్ని 2 సార్లు ఫ్రెష్ వాటర్లో కడగండి. ఇలా కడగడం వల్ల చిప్స్ ఫ్రై చేసినప్పుడు తెల్లగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన పెద్ద గిన్నెలో సగం వరకు వాటర్ పోసి పెట్టుకోండి. వాటర్ని బాగా కాగనివ్వండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దానిలో పటిక ముక్కను తీసుకుని 7 to 8 టైమ్స్ వాటర్లో తిప్పుతూ కరగబెట్టండి. పటిక పొడిని కానీ పటికను కానీ డైరెక్ట్గా వాటర్లో వేయొద్దండి. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్ అంతా సాల్ట్ కలిసేటట్టు ఒకసారి బాగా కలపండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని 2 ట్రిప్పులుగా వాటర్లో వేసుకుంటున్నానండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 8 నిమిషాల వరకు ఉడికించండి. మధ్య మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇలా పైకి నురగ వచ్చే వరకు ఉడికించండి. ఇలా పైకి నురగ వస్తుందంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఒకటి తీసుకుని ఇలా గోరుతో గుచ్చి చూస్తే సాఫ్ట్గా ఈజీగా కట్ అయిందంటే ఉడికినట్టేనండి. బాగా ఉడకబెట్టకుండా 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు వడకట్టండి. ఇదే విధంగా మిగిలిన ఆలూ చిప్స్ని కూడా ఉడకబెట్టి వాటర్ అంతా పోయే వరకు వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ పైన ఆలూ చిప్స్ని ఎండబెట్టుకుందామండి. ఆలూ చిప్స్ని కంపల్సరీ ఎండలోనే ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన ఈ చిప్స్ వేసుకొని ఒకదానికొకటి అంటకుండా ఈ విధంగా విడివిడిగా ఎండబెట్టుకోండి. సాయంత్రం వరకు ఈ చిప్స్ పూర్తిగా ఆరిపోయాయండి. వాటన్నిటినీ తీసి ఒక పెద్ద బేసిన్లో వేసుకుని నెక్స్ట్ డే కూడా ఆరబెట్టండి. ఇలా పూర్తిగా ఆరబెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయండి. ఇలా గలగల సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పొటాటో చిప్స్ని ఆయిల్లో ఫ్రై చేసి ఎలా వచ్చాయో చూద్దామా? ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కాగనివ్వండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ తక్కువగా కాగినప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి. ఆయిల్ బాగా కాగితే ఆయిల్లో వేయగానే మాడిపోతాయి. చిప్స్ ఇలా తెల్లగా రావాలంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి. అప్పుడే క్రిస్పీగా వైట్గా మాడకుండా వస్తాయి. వీటిని స్నాక్లా తినాలనుకుంటే ఇప్పుడు ఈ చిప్స్ పైన కొంచెం కారం, పించ్ ఆఫ్ సాల్ట్ జల్లుకుని ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చండి. బయట కొనే చిప్స్ కన్నా ఇంట్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.
అంతేనండి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.